హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన ఇంకా చాలా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ లడ్డూలు. ఈ మల్టీగ్రెయిన్ లడ్డూలను ఎలా తయారు చేయాలో, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు అవిసె గింజలు, అలాగే అరకప్పు నువ్వులు, అరకప్పు పెసలు, అరకప్పు మినుములు ఇలా పొట్టు లేనివి తీసుకోండి. కప్పు బెల్లం, ఇంకా అరకప్పు నెయ్యి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీటన్నిటిని కూడా విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకుని ప్యాన్లో అరకప్పు పెసల్ని వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అరకప్పు మినుములను కూడా వేసుకుని ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అలాగే అరకప్పు నువ్వులను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఈ నువ్వుల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం అనేది ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుని కప్పు అవిసె గింజలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో మనకి చేపలు తినడం వల్ల ఎలాంటి పోషకాలు అందుతాయో అదే పోషకాలు ఈ అవిసె గింజల ద్వారా కూడా మనం పొందొచ్చు. ఈ అవిసె గింజలను తీసుకోవడం ద్వారా హార్ట్కి ఇంకా బ్రెయిన్కి కూడా చాలా మంచిది. సో ఈ అవిసె గింజల్ని వీలైనంత వరకు తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ఈ విధంగా అవిసె గింజలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ జార్లో అడుగున కొద్దిగా ఉంచుకొని మిగిలిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ అడుగున ఉన్న పిండిలో కప్పు బెల్లాన్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనం బెల్లం ఒకటే మిక్సీ పట్టినట్లయితే మిక్సీ జార్లో అది పట్టేసి సరిగా మిక్స్ అవ్వదు. ఈ విధంగా కొద్దిగా పొడి పిండితో పాటు మిక్సీ పట్టడం వల్ల బెల్లం గడ్డలేమీ లేకుండా మెత్తగా పొడి అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి అయిన తర్వాత దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన నెయ్యిని కొద్దిగా పోసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని మనం చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా లడ్డూలుగా తయారు చేసుకోవాలి. ఇవి చాలా హెల్దీ. వీటిని మీరు కూడా తయారు చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఇవి రోజు పెట్టడం వల్ల చాలా హెల్దీ. మీ పిల్లలకి ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఈ లడ్డూల్ని రోజు ఒకటి తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు. ఈ ఆరోగ్యకరమైన రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.